చాలా మందికి నేను ఒకటే చెప్తున్నాను, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం నేను ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే మీలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మనలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనని ఏ స్కిల్ లేకుండా నేను డిగ్రీ చేసేసినాను, నేను బీటెక్ చేసేసినాను, నేను ఎంటెక్ చేసినాను, నేను ఎంబీఏ చేసినాను అంటే ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉండరు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళు మన దగ్గర డబ్బులు లాక్కొని మనకి జీతాలు కూడా ఇవ్వకుండా లాస్ట్కి మనం ఏదో పని చేయలేదు, మనం టార్గెట్ ఫినిష్ చేయాలని చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. ఓకేనా, చాలా మంది మనం చూస్తుంటాం, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని చెప్పేసి సెర్చ్ చేస్తుంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి అన్ఎంప్లాయ్స్ ని, ఎవరైతే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర 30,000 40,000 రూపాయలు కట్టించుకొని ఆ కట్టించిన డబ్బుకి మేము ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ప్రొడక్ట్ని ఇచ్చేసి ఏవో ఒకటి మోటివేట్ చేసి ప్రొడక్ట్ ఇచ్చేసి తర్వాత వాళ్ళకి ఆ టూర్లు పంపిస్తాం, ఈ టూర్లు పంపిస్తాం, మీకు ఇంత డబ్బు తీసుకోవచ్చు, అంత డబ్బు తీసుకోవచ్చు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర 30,000 40,000 రూపాయలు కట్టించుకొని తర్వాత మీరు ఇంకొకరు జాయిన్ చేయించండి, వాళ్ళ దగ్గర కమిషన్ వస్తుంది, మీరు ఎంతమంది జాయిన్ చేయించుకుంటే అంత కమిషన్ మీకు వస్తుందని చెప్పేసి ఒక టార్గెట్ తో అలాంటి జాబులు అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. సో నేను నిజంగా చెప్తున్నాను, ఏ కంపెనీ అయినా సరే, అదే ప్రైవేట్ రంగ కంపెనీ అయినా అదే ప్రభుత్వ రంగం కంపెనీ అయినా సరే, మనలో స్కిల్ ఉంటే మనకి ఇంటర్వ్యూ చేసి మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకి జాబ్ ఇచ్చి నెల తర్వాత మనకు జీతం ఇస్తారు. అంతేగాని ముందుగానే డబ్బులు అడుగుతున్నారు అంటే నిజంగా అంత పెద్ద 420 కంపెనీ ఇంకేది లేదని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని దయచేసి ఎవరికి డబ్బులు కట్టి మాత్రం మోసపోకండి. మిమ్మల్ని ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో ముందుగానే అది ఒక పెద్ద ఫ్రాడ్ కంపెనీని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదండి. నేను ఈ మధ్య చాలా మంది బాధపడుతున్న విషయాలు కూడా నేను చూశాను. నాకు కూడా కొంతమంది చెప్పారు, కొన్ని కంపెనీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జాయిన్ అయిన తర్వాత మీరు టార్గెట్ ఫినిష్ చేయలేదు, మీకు డబ్బులు ఎలా వస్తాయని చెప్పేస్తున్నారు. అంటే అప్పు చేసి వాళ్ళు డబ్బులు కట్టి తర్వాత 30,000 రూపాయలు కట్టేస్తున్నారు అనుకో, తర్వాత వాళ్ళు ఇంకా లెఫ్ట్ ఓవర్ని రైట్ ఓవర్ని లేకుంటే ఎట్లా ఎవరెవరిని జాయిన్ చేపిస్తుండాలి. ఎవరుంటారు అసలు జాబే లేకుండా బాధపడుతుంటే అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు 30,000 40,000 కట్టించుకుంటున్నావంటే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు ఒకసారి ఆలోచించండి. దయచేసి మనకి జాబ్ లేకుండా బాధపడుతున్నాం, అలాంటిది మనం ఎక్కడ 30,000 అప్పు చేసి వాళ్ళకి కట్టి మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గర 30,000 ఎలా కట్టిస్తాము? దయచేసి అలాంటి కంపెనీలో జాయిన్ అయ్యే ముందు 1కి 10 సార్లు మీరు ఆలోచించండి, మనం చేయగలుగుతామా లేదా ఈ జాబ్ అనేసి. జాయిన్ అయిన తర్వాత మీరు కట్టిన డబ్బు వాపసు రాదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మీకు తొలగించుకుంటారు, కానీ మీరు కట్టిన డబ్బు అయితే వాపసు రాదు. ఇంకో కొత్త వాళ్ళు జాయిన్ చేయించడం అంటే అది తలతో ఒక ప్రాణం వచ్చినట్లు అంటారు కదా, అది చాలా టఫ్ అయిన విషయం. ఎందుకంటే ఒకరిని మోటివేట్ చేసి డబ్బులు కట్టించడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ కంపెనీ వాళ్ళు మాత్రం మీకు సపోర్ట్ ఇస్తుంటారు, మోటివేట్ చేస్తుంటారు. కానీ ఎంత మోటివేట్ చేసినా డబ్బులు లేకుండా బాధపడుతుంటే డబ్బులు ఎక్కడి నుంచి కడతాం చెప్పండి ఒకసారి. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ మీరు జాబ్ లేకుండా బాధపడుతున్న వాళ్ళు మీరు ఏదో ఒక కోర్సుని నేర్చుకోవాలి, ఏదో ఒక టెక్నికల్ స్కిల్ అనేది మనలో మనం క్రియేటివిటీ చేసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే మీరు డబ్బు అనేది సంపాదించగలుగుతారు. అంతేగాని ఊరికేనే మీరు నాకు జాబ్ లేదు, నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా, నాకు జాబ్ ఎవరు ఇవ్వట్లేదు, లేకుంటే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చెప్పండి అని ఎదుగుతున్నారంటే మీకు నిజంగానే తెలివి లేదు అని ఒక అర్థం చేసుకోండి. నిజంగానే మీకు తెలివి లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎన్నో సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, బోర్డు ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా, బ్లాగింగ్ ద్వారా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కానీ మనమేమంటే మనకి త్వరగా డబ్బులు వచ్చేయాలి, కష్టపడకూడదు, ఈజీగా డబ్బు సంపాదించాలి. నేను ఒకటైతే చెప్తున్నాను, దయచేసి మీలో టెక్నికల్ స్కిల్ లేకపోతే మీరు డబ్బు అనేది సంపాదించలేరు. మీరు డిగ్రీ చేసినా, మీరు ఎంబీఏ చేసినా, ఎంటెక్ చేసినా, అగ్రికల్చర్ చేసినా, మీరు ఏ కోర్స్ చేసినా మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. అది వస్తే హ్యాపీ, రాలేదనుకో అప్పుడేం చేస్తుంటారు, మళ్ళీ ఏదో జాబ్ కోసం ట్రై చేయడం. అందుకోసం నేను చెప్తున్నాను, టెక్నికల్ స్కిల్ అనేది నేర్చుకోండి. అసలు టెక్నికల్ స్కిల్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకు తెలుసు. నెట్వర్క్ సంబంధించి సిసిఎన్ఏ, సిసిఎన్పి, ఎంసీఎస్ఏ, ఫైర్ వాల్, ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటివి. లేకుంటే కంప్యూటర్ కోర్సెస్, పైథాన్ కోర్సు, జావా కోర్సు, ఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్ ఇలాంటి కోర్సెస్ కూడా మీరు నేర్చుకుంటే చాలా ఉపయోగపడతాయి. లేదంటే హాస్పిటల్కి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి నేర్చుకోండి. లేకుంటే ఇంకా ఎవరైనా 10th బిలో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళైతే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, తాపీ మేస్త్రి ఇలాంటివి కూడా ట్రైనింగ్ ఇచ్చింటారు. ఇంకోటి హెయిర్ స్టైల్, షేవింగ్స్, కటింగ్స్ అవన్నీ బెంగళూరులో కూడా ట్రైనింగ్ ఇస్తారు కొన్ని చోట్ల. సో
డబ్బు సంపాదించాలంటే ఇక్కడ ఎవరికి మనము భయపడాల్సిన పని లేదు, దేనికి మనం అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తలదించుకొని బతికితేనే తలెత్తుకొని బతకగలుగుతాం రేపటి రోజున అన్నట్లు. సో ఇప్పుడు మనము డబ్బు సంపాదించాలి, అందరి దగ్గర మన వాళ్ళ దగ్గర కానీ మన ఊర్లో కానీ తలెత్తుకొని బతకాలంటే ఫస్ట్ మనం తలదించుకొని మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు మనం తలెత్తుకునే రోజున అదే వస్తుంది, సమాజమే మనల్ని తలెత్తుకునేలాగా చేస్తుంది. దయచేసి ఎక్కడికైనా డబ్బులు కట్టి మోసపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు ఏదో ఒకటి నేర్చుకోండి. నేనైతే సజెషన్ చేస్తాను, ఈ మధ్యలో చాలా మంది అడుగుతున్నాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేను సజెషన్ చేస్తానండి. మీరు ఆ కోర్స్ నేనే నేర్పిస్తాను. కోర్సు నా దగ్గర కాకపోయినా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్లో మీకు పూర్తి అవగాహన అనేది నెట్వర్క్ సంబంధించి మీకు రావడం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్లో మీరు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఫ్రమ్ స్టార్టింగ్ టు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాటి ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, తమ్మునేలు ఎలా పెట్టాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అవి కూడా నేర్పించడం జరుగుతుంది. యూట్యూబ్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, ఫేస్బుక్ గురించి, బిజినెస్ పేజ్ గురించి, యాడ్స్ గురించి నేర్పించడం జరుగుతుంది. మెయిన్ డిజిటల్ మార్కెటింగ్లో ఒక వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి, బ్లాగింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ బ్లాగింగ్ ద్వారా మన డబ్బులు ఎలా సంపాదించాలి, SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాటిని ఎలా చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఇలా 1 కాదు 2 కాదు బోర్డుని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో మొబైల్ యాప్స్ అంటారు, మొబైల్ యాప్స్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇలా యాప్స్ ఉన్నాయి కదా, ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అలాంటి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది టోటల్గా మీకు పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్సులో మీకు నేర్పించడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్గా ప్రాక్టికల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ కోర్స్ అనేది మీకు తెలుగులోనే నేర్పించడం జరుగుతుంది, పూర్తిగా ప్రాక్టికల్గా. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టి మీరు మోసపోకండి, దయచేసి నేను చెప్తున్నాను. నేను చెప్పిన కోర్సు నా దగ్గర నేర్చుకోకపోయినా మీరు ఎక్కడైనా నేర్చుకోండి. నేను ముందుగానే చెప్పేస్తున్నా కదా, నా దగ్గరే డబ్బులు కట్టి నా దగ్గరే నేర్చుకోండి నేను చెప్పడం లేదు. మీరు ఎవరి దగ్గర సరే మీకు డౌట్ ఉంటే మీరు యూట్యూబ్లోనే కొట్టండి, లేకుంటే ChatGPTలో కొట్టండి, లేకుంటే గూగుల్లో కొట్టి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయని మీరు సెర్చ్ చేయండి. మీకే తెలుస్తాయి వాస్తవాలు ఏమిటనేది. నేను చెప్పడం కాదు కదా. నేను ఎందుకు చెప్తానంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్లో హై వోల్టేజ్ కోర్స్ అనమాట. అసలు అది హై వోల్టేజ్, నేను మాటల్లో చెప్పలేను. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే డిజిటల్ మార్కెటింగ్ హై పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ చేసేవాళ్ళు కావాలి. మార్కెటింగ్ ఏ విధంగా చేస్తాం? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ చేస్తాం. ఒక వస్తువుని మనం ఒక షాప్ పెట్టాం, ఒక షాప్లో ఉన్న వస్తువుని మనం అమ్మాలంటే మన ఊర్లో అయితే మనకు తెలిసిన వాళ్ళు అమ్మగలుగుతాం. అట్లా ఎన్ని రోజులు నమ్ముతాం? మన తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల ఊరోళ్ళు ఒక వారం తర్వాత వస్తారు, ఇంకొంత దూరం వాళ్ళు 1 నెల తర్వాత వస్తారు. అలా చుట్టుపక్కల వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. అంతేగాని మన షాపులో ఉన్న వస్తువుని మన ఇండియా వైజ్గా అమ్మాలంటే ఏం చేయాలి? దాన్ని ఆన్లైన్ షాపింగ్ అంటాం, లేదా డిజిటల్ షాపింగ్ అంటాం, ఏ విధంగా అనుకోవచ్చు. అవన్నీ చేయాలంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఒక వెబ్సైట్లో మన ప్రోడక్ట్ని పెట్టి దాని ద్వారా మన అడ్రస్ను పెట్టుకొని లొకేషన్ బట్టి మనం సేల్ చేసుకోవచ్చు. అవన్నీ చేయాలంటే మన వ్యాపారాన్ని ఇంకా పెద్దగా స్థాయిలో ఎర్నింగ్ చేయాలి, మన వ్యాపారాన్ని విస్తృతంగా ప్రచురించాలనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉంటుందండి. ఈ కోర్స్ నేర్చుకోండి. నిజంగా మీ జీవితంలో మీరు అనుకునే సాధిస్తారు. మీరు సొంతంగా డబ్బు సంపాదించుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేగాని చెప్పడం మాటలు నమ్మి డబ్బులు కట్టండి, మీకు ఇంకోటి జాయిన్ చేయించండి, మీ కమిషన్ వస్తుంది, ఇలాంటి మాటలు నమ్మద్దండి. మీకు స్కిల్ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీ టాలెంట్ను ఉపయోగించి మీ టాలెంట్తో మీరే డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు మీరే బాస్, మీకు మీరే వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, అది ఏ విధంగా చేయొచ్చు అనేది నేను పూర్తిగా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. 100% నేను మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నీకు కాల్ లిఫ్ట్ చేయకుంటే దయచేసి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది పూర్తిగా తెలుగులో చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో దయచేసి నేను ఏదైనా తప్పులు చెప్పింటే క్షమించండి, కానీ వాస్తవాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు మనలో ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉంటేనే మనకి ఏదైనా కొత్తగా దొరుకుతుంది. మనలో ఏమీ లేదంటే మనకి ఏమీ కొత్తదనం అనేది రాదు. మనము ఒక ఉన్నత స్థాయికి చేరాలన్నా, మనం ఏదైనా కొత్తగా తయారవ్వాలంటే మనలో ఏదైనా కొత్తగా స్కిల్ అనేది ఉండాలి. మనం ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి.
ఎప్పుడు కూర్చొని చోట కూర్చొని తింటూ ఉంటే దానికి అలవాటు పడిపోతాం. అలా కాకుండా కొంచెం బయట తిరిగి కొన్ని ప్రదేశాలు చూసి కొన్ని హోటల్కి వెళ్తే ఇలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయా, ఇలాంటి స్పెషాలిటీస్ కూడా ఉన్నాయా బయట ప్రపంచంలో అని మనకు అర్థమవుతాయి. అంతేగాని ఒక చోటు కూర్చోడానికి ఏమి రాదంటే ఏమి రాదు. ఓకేనా? సో అర్థం చేసుకోండి. 100% మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ ఫ్యూచర్లో మీరు ఉపయోగపడతారు. మీకు మీరే డబ్బు ఎలా ఎర్న్ చేసుకోవాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది 100% నిజం, ఖచ్చితంగా నిజం అండి. సో థ్యాంక్ యూ అండి. సో మన వీడియో నచ్చితే సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ అనేది సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.